జామ జామ రాత్రిలో అని ఒక పాట వచ్చింది. ఆ పాటకి రియల్ గా వీళ్ళు చేసి దొరికిపోయారు. ఇది నీ కోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? ఫోక్ సాంగ్ లో బాగా ఫేమస్ అయిన ఇద్దరు అయితే ఇప్పుడు మళ్ళా నెట్ లో బాగా వైరల్ అవుతున్నారు. నైట్ 1 o'clock అయితే వాళ్ళ వైఫ్ వెళ్ళి వాళ్ళని రూమ్ లో అయితే డైరెక్ట్ గా పట్టుకున్నారు. మధురాతోడు ఈశ్వర్ సాయి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు మీరు వీడియోలో చూస్తూనే ఉన్నారు. ఎంత ఘోరంగా ఉన్నారు. ఈశ్వర్ సాయికి అయితే మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పురగాడు మీకు కనిపిస్తూనే ఉంటాడు వీడియోలో. ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని దాన్ని చొప్పు తీసుకోమంటు. దాన్ని చొప్పు విశాల్ ఇద్దరు ఉన్నారు. ఇదిగో ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది రే. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్. దీని అసిస్టెంట్ ఏంటి ఏమన్నా తల్లి లేదా? తల్లి లేదా? అమ్మ లేదా? పెళ్ళైనోడు కాదు. పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? కొంచెం ఏంటి నాకు ఏమన్నాడు చెప్తే షాక్ అయ్యా. దాని స్త్రీలు అర్థమవుతుందా? ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ ఇదే అని ఎక్స్పెక్ట్ చేశా. చెప్పాం క్లియర్ గా. అది రా వీడి పేమెంట్ చూద్దాం. పద కొట్టుదని దాన్ని ఏంటి పెళ్ళైనోడు దొరికాడు. ఏమి వీడు కనిపించలా? వీడు కనిపించలా? ఈ అమ్మ చావే చావే ఏంటండి? చిన్న పిల్లాడు చిన్న పిల్లని వదిలేసాడు. ఆల్రెడీ వీళ్ళ మధ్యలో స్టోరీ ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఉన్నప్పటి నుంచే వాళ్ళ మధ్యలో కనెక్షన్ ఉందని చెప్తారు. అది ఎంతవరకు రైట్ మనకు తెలియదు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఫోక్ సాంగ్స్ లలో ఒకరు పరిచయం సాంగ్స్ వేయడం వల్ల ఒకరినొకరు పరిచయం అయిపోయి మళ్ళీ మ్యారేజ్ కూడా వాళ్ళకి కనెక్షన్ పెట్టుకొని ఇలాంటి తప్పు పని చేశారని చెప్తారు. కానీ ఇది చాలా రాంగ్ వే. అంటే వాళ్ళు బాగా వైరల్ అయ్యి మంచి లైఫ్లో బాగా సక్సెస్ ఆల్రెడీ చూస్తున్నారు. మంచి సాంగ్స్ రావడం, చాలా ఫేమస్ అవ్వడం. యూట్యూబ్లో చాలా వరకు 10 వీడియోస్లో వీళ్ళదే టాప్ 10లో ఫోక్ సాంగ్స్లో వీళ్ళది ఒక 1-2 వీడియోస్ ఉంటాయి. అంత ఫేమస్ ఉన్న వీళ్ళు ఆ రైట్ పాత్ చూస్ చేసుకోకుండా ఇట్లా రాంగ్ వేలో మళ్ళీ వైరల్ అవ్వడం అనేది అది చాలా తప్పు. వాళ్ళ లైఫే నాశనం అవుతుంది. చాలామంది చెప్తుంది ఏంటంటే ఆ మధురాతోడు ఆమెది తప్పు, ఈయన ఏం చేయలే, అసలు తప్పే లేదు, చాలా శుద్ధపూస అన్నట్టు చెప్తారు. వాళ్ళ రూమ్లో షేరింగ్ దాకా వెళ్ళారంటే వాళ్ళిద్దరి మధ్యలో కలిసి చేసిన తప్పు. అది ఒకరిది తప్పు ఒకరిది కాదని ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. వాళ్ళ వైఫ్ అయితే ఈశ్వర్ సాయి చాలా మంచోడు అని చెప్తుంది. అది కరెక్ట్ కాదు. తప్పు అన్నది ఇద్దరు సైడ్ ఉంటుంది ఖచ్చితంగా. ఇద్దరు సైడ్ లేకపోతే వాళ్ళు ఎందుకు తప్పు చేస్తాడు? అంత మంచోడు అయితే ఇలాంటి తప్పు అని ఎందుకు చేస్తాడు? ఈశ్వర్ సాయికి అయితే పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, మంచి భార్య ఉంది, మంచి కలిసి ఉండి ఫ్యామిలీ తోటి మంచిగా ఉండక ఇలాంటి స్టెప్ తీసుకొని పరువు బయట తీసుకున్నాడు. మధురాతోడు మంచి డాన్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యి ఇప్పుడిప్పుడే ఈ టీవీలలో వాటిలలో షోలలో కనిపిస్తుంది. ఇంకా చాలా సాంగ్స్ కూడా చేస్తూనే ఉంది రెగ్యులర్ గా. ఇలా ఫేమస్ అయిన ఏమి ఇలా రాంగ్ స్టెప్స్ ఒకరిని దొరికిపోయి ఇట్లా చేయడం చాలా తప్పు. మీ ఫీల్డ్ లో మీరు ఉన్నప్పుడు మంచిగా కష్టపడి పైకి రావాలి, కానీ ఇట్లాంటి తప్పు పని చేసి దొరికిపోయి ఇలాంటి తప్పు చేసి మీరు మళ్ళీ సోషల్ మీడియాకి దొరికిపోతే ఇంకా మీరు మీ పని అయిపోయినట్టే. ఇంకా అప్పటితోటి మీకు లైఫ్ నాశనం అయిపోతుంది. ఒక ఫీల్డ్ లో ఉన్నప్పుడు
ఖచ్చితంగా ఇలాంటి తప్పు చేయకుండా ఎవరి ఫీల్డ్లో వాళ్ళు పని చేసుకుంటా మంచిగా ఉండాలి. కానీ అంతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటా ఇలాంటివి చేసి ఏదో ఒక రోజు ఎన్ని రోజులు ఉండవు, ఒక రోజు బయటపడుతుంది. ఆ బయటపడిన రోజు ఈరోజు వాళ్ళకి వచ్చింది కాబట్టి బయటపడ్డది, వాళ్ళ లైఫ్ అంతా నాశనం అయిపోయింది. మీలో ఎవరైనా సోషల్ మీడియాలో ఇలాంటి లేదా మీ ప్రొఫెషనల్గా ఏ జాబ్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఇలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త ఉండండి. మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళతో లైఫ్ లాంగ్ మంచిగా ఉండండి. ప్లస్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మాట్లాడుకొని సెట్ చేసుకోండి. This is the what we want. అది ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? రే చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు చిన్న కొడుకుని పెట్టుకొని? రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు విశాల్ ఇద్దరు ఉన్నారు. ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు ఏంట్రా? అది దీనికోసం రా వచ్చింది. రే వెళ్తుందిరా అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే కొంచెం ఏంటి 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 పెట్టు పెట్టు ఏమైంది? దిస్ ఈస్ ద వాట్ వి వాంట్. అది ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా? రే చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు చిన్న కొడుకుని పెట్టుకొని? రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు విశాల్ ఇద్దరు ఉన్నారు. ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు ఏంట్రా? అది దీనికోసం రా వచ్చింది. రే వెళ్తుందిరా అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? సిగ్గులే కొంచెం ఏంటి ఏంటి ఏంటి